ఆమె కూర్చుందాం, వరుసలు కూర్చుందాం. ముందు జరగండి, పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోండి. మనం చదివినటువంటి ఈ గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 20 నుండి 24 వరకు మనం చదివినాం. ఇందులో ఈ సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే, పౌలు భక్తుడు అతడు మాట్లాడుతూ అన్నాడు, ఒకప్పుడు మన సంఘమును లేదా ఈ మతమును హింసించినటువంటి వాడనైనా నిన్ను దేవుడు కనికరించినాడు అని 21 వచనం చూద్దాం. మునుపు మనల్ని హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతము లేదా విశ్వాసం అని ఉంది. ఈ పౌలు అనేటువంటి వ్యక్తి పాత పేరు ఏం పేరు అంటే సౌలు అనండి, చెప్పాలి అనండి, ఏం పేరు? ఈ సౌలు అనేటువంటి ఈ వ్యక్తి సంఘమును హింసించినవాడు. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో ఈయన ప్రస్తావన వస్తుంది. సంఘం అంటే గోడలు కాదు. సంఘం అంటే ఎవరు? నేను, నువ్వు ఒక సంఘం, నేను ఒక సంఘం. బాగా గుర్తుపెట్టుకోండి. పెద్ద సంఘం అంటారు, కానే కాదు. ఈ సంఘమును పాడు చేసినటువంటి వ్యక్తి ఎవరనగా సౌలు. చాలామంది చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళను, వృద్ధులను, స్త్రీలను ఈడ్చుకుంటూ తీసుకుపోయినాడు. ఎట్లా ఏడుస్తారు? ఆడవాళ్ళకు బాగా తెలుస్తుంది. మీ భర్త ఎప్పుడు కొట్టలేమో మిమ్మల్ని? మా నాయన మా అమ్మను ఒకసారి కొట్టి, మా అమ్మ జడను మొత్తం చుట్టి ఈడ్చుకుంటూ తీసుకొని పోయినట్లు బయటికి కొట్టి ఈడ్చుకుంటా తీసుకొని పోయినాడు. అట్లా ఈ సౌలు అనేటువంటి వ్యక్తి స్త్రీలను, పిల్లల్ని, పెద్దలందరినీ కూడా ఈడ్చుకుంటూ తీసుకొని పోయినటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే చంపినటువంటి వాడు, కనికరం లేనివాడు. అలాంటి వ్యక్తి హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఆ వ్యక్తి మార్పు చెందినాడు. మార్పు చెందిన తర్వాత గలతీయులు అనగా చీకటిలో ఉన్నటువంటి వారు ఈ గలతీయులతో మాట్లాడుతూ వాళ్ళు అంటూ ఉన్నారు. చూడండి 24వ వచనం. తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిని మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచి. ఎవరిని బట్టి దేవుణ్ణి మహిమపరిచినారు అంటే, ఒకప్పుడు హింసకుడు, హానికరుడు ప్రభువుని తెలుసుకున్నాడు. బయట ఉండరా, బయట కూసపో. ఒకప్పుడు హింసకుడు అయినటువంటి నన్ను, హానికరుడైన నన్ను బట్టి దేవుడు, చూడక రాయముంది, నన్ను బట్టి దేవుని మహిమపరిచర్యరన్న. ప్రభు శరీరంలో పాల్గొంటున్నటువంటి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. నన్ను బట్టి లేదా నిన్ను బట్టి దేవుడు ఏం కావాలంటే మహిమపరచబడాలి. వాక్యం చెప్పే నేనైనా, వినే మీరైనా, బండలు దుడుచుటోళ్ళైనా, దేవుని పనులు చేసేవారైనా, లేటుకు వచ్చేటోళ్ళైనా, ఎవరైనా కానివ్వండి, ప్రభు నిన్ను బట్టి మహిమపరచబడుతున్నాడా లేదా అని చూసుకోవాలి. బాబా బయటడు, రేయ్ అక్కడ కూర్చో, అడ్డం కూర్చోట్లా. కాబట్టి పిల్లారా, ప్రభు మనల్ని బట్టి లేదా ఇక్కడ సందర్భాన్ని బట్టి కనుక్కుంటే పౌలు అంటున్నాడు, నన్ను బట్టి వారు దేవుని మహిమపరిచినారు. నిజంగా మనం ఎంత భాగ్యులం. మనల్ని బట్టి ప్రభు మహిమపరచబడుతూ ఉంటే సంతోషం. చూడండి దేవుని గ్రంథములో నుంచి ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నా. అతడు ఇంకొడు ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మంది కనబడుదురేమో అని అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా.
ఇక్కడ అబ్రహాము తర్వాత దేవుడు లేదా ప్రభు యొక్క సంభాషణ. అబ్రహాము బంధువు అయినటువంటి లోతు సొదొమ గొమొర అనే పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో భయం లేదు, భక్తి లేదు, వరుసలు లేవు, వాయు లేదు. మగవాళ్ళే పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళే అవాంఛమైన సంఘటనలు చేయడం. ఇదంతా చూసినటువంటి దేవుడు అన్నాడు, సొదొమ గొమొర పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నా అని అబ్రహాంకి చెప్పినాడు. అబ్రహాముని దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అబ్రహాం ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నా స్నేహితుడు. కాబట్టి అబ్రహాంకి ఏదైనా చెప్పే చేసేవాడు. అబ్రహాంకి చెప్పినాడు. అప్పుడు అబ్రహాం భయపడ్డాడు. అమ్మో, అక్కడ మా వాళ్ళు ఉన్నారు కదా, నా బంధువు ఉన్నాడు కదా అని అనుకొని మాట్లాడుతున్నాడు. 26వ వచనము నుంచి 26వ వచనం అన్నాడు, అక్కడ ఒకవేళ 50 మంది, ఎంతమంది? 50 మంది ఉంటే ఆ పట్టణమును నాశనం చేస్తావంటే 50 మందిని బట్టి ఆ పట్టణమును నేను నాశనము చేయనని అన్నాడు. తర్వాత 40 మంది, తర్వాత 20 మంది, తర్వాత ఒక్కరిని బట్టి ఆ పట్టణము నాశనము కాకుండా చూస్తాను అన్నాడు. చూడండి, కింది వచనాలు చదువుదాం. 18వ అధ్యాయము 31వ వచనం. అందుకతడు, ఇదిగో ప్రభుతో మాటలాడ తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అని అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చెయ్యను. కింది వచనం, 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును అని అన్నాడు. అంటే ఒక్కరిని బట్టి కూడా ఆ పట్టణం లేదా ఆ ఇల్లు లేదా ఆ కుటుంబం ఏం చేయబడుతుందంటే నాశనము చేయబడదు. 50 మంది కాదు, 40 మంది కాదు, 10 మంది కాదు, ఒక్కడుంటే చాలు ఆ ఊరిలో నీతిమంతుడు. ఆ ఇంట్లో ఒక్కడుంటే చాలు. ఒక్కరిని బట్టి చెప్పండి, ఒక్కరిని బట్టి వారిని నేనేమి నాశనము చేయను అన్నాడు. మొదటి మాట, పౌలు భక్తుని బట్టి వాళ్ళు ఏం చేసినారు? దేవుణ్ణి మహిమపరిచినారే. ఇలాంటి వ్యక్తి, హంతకుడు, హింసకుడు, హానికరుడైన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఇప్పుడు యేసుప్రభువే దేవుడు అని చెప్తున్నాడని చెప్పి వారు పౌలును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించి మహిమపరిచినారు. రెండవది, అబ్రహాం అంటున్నాడు, అక్కడ ఒకవేళ 50 మంది ఉంటే ఆ పట్టణం నాశనం చేస్తామంటే నేను చేయను అన్నాడు. 40 మంది, 30 మంది, 20 మంది, చివరికి ఒక్కడు. కాబట్టి ఒక్కడిని బట్టి ఆ ఊరు, ఆ ఇల్లు దీవించబడుతుంది. చూడండి, 3వ విషయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఎవరిని బట్టి? మోషేను బట్టి వాళ్ళు బాప్తిస్మం పొందినారు. మోషేను బట్టి వాళ్ళు ఎర్ర సముద్రము దాటినారు. మోషేను బట్టి వాళ్ళకు మేఘం వచ్చింది. మోషేను బట్టి వాళ్ళకు మన్నా వచ్చింది. మోషేను బట్టి వాళ్ళకు వెలుగు వచ్చింది. మోషేను బట్టి వారికి నీళ్ళు వచ్చినవి. మోషేను బట్టి వాళ్ళకి ఏం కలిగిందంటే చెప్పండి, బాప్తిస్మం. ఇప్పుడు నన్ను బట్టి, నిన్ను బట్టి ఎవరైనా బాప్తిస్మం పొందినారా? ఇక్కడ పదే పౌలు భక్తుడు అంటున్నాడు, మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. మోషేను బట్టి, అబ్రహామును బట్టి సొదొమ గొమొర పట్టణమున తన సోదరుడైనటువంటి లోతు కాపాడబడినాడు. ఒక్కరిని బట్టి. సౌలు అనేటువంటి నరహంతకుడు, హింసకుడు, హానికరుడు, చెడ్డోడు, సంఘాన్ని పాడు చేసినోడు, చంపినోడు మార్పు చెందితే ఆ మార్పు చెందిన వ్యక్తిని బట్టి దేవుని మహిమపరిచినారు. మూడోది, ఇక్కడ మోషేను బట్టి అందరూ ఏం చేశారంట? బాప్తిస్మము పొందిరి. ఎవరు వాళ్ళు అనగా ఇశ్రాయేలీయులు. దేంట్లో అనగా ఎర్ర సముద్రములో. మోషేను బట్టి బాప్తిస్మం తీసుకున్నారు. పౌలును బట్టి దేవుని మహిమపరిచినారు. అబ్రహామును బట్టి ఆ లోతు కుటుంబం కాపాడబడింది. మరి నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా? నన్ను బట్టి, నిన్ను బట్టి నీ అన్నలు, మీ తమ్ముళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు ఏమైనా కాపాడబడుతున్నారా? నిన్ను బట్టి ఎవరైనా బాప్తిస్మం తీసుకున్నారా?
మనము ఇతరులకు చెప్పడమే లేదు. బల్లలో చేయి వేస్తున్నాం, తింటున్నాం, వెళ్ళిపోతున్నాం కానీ అసలు నీ భర్త సంగతి ఆలోచించినావా? మీ భర్తలు వస్తే ఇటువంటిది ఆ గేట్ వరకు అయితే కూడా సరిపోదు. ఎందుకు వస్తారు? మీ భర్త రక్షించడం మీకు ఇష్టం లేదా? వాళ్ళు నరకరం పోవాలనా? మోషేను బట్టి, మోషేను ఊరికేనే మాట విన్నారా? మోషేని ఎన్ని తిట్లు తిట్టినారో చూడండి. కీర్తనల గ్రంథం లేదంటే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 21వ వచనం. మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు? మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడ్డాడు. బా, మోషే ఆ కనాను పట్టణం పోకుండా ఉండడానికి కారణం ఎవరంటే ప్రజలే. ప్రజలు తప్పు చేస్తారు, మోషే గద్దిస్తూ ఉన్నాడు. ప్రజలు పొరపాటు చేస్తున్నారు, మోషే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ మోషే వీళ్ళు చేసిన పనికి కాని మాట పలికినందుకు కానాను చూపించింది, కానీ మోషేని కానానుకి పంపలేదు. అందుకు మోషే అంటాడు, మిమ్మల్ని బట్టే నాకు ఇంత కష్టం వచ్చింది. అలాంటి మోషే ద్వారా ఎర్ర సముద్రములో 6 లక్షల మంది, 20 ఏళ్ళు దాటిన వాళ్ళు అనుకుందాం, లేకపోతే పిల్లలు పెద్దలు అనుకుంటే దాదాపు 1,80,00,000 మంది అని ఒక ఆయన స్కాలర్, అంటే ఎంతమంది ఉంటారు అని చెప్పి లెక్కేస్తే 1,80,00,000 మంది సముద్రములో దాటి. ఎంత తెలుసా? వాళ్ళు దాటడానికి కొన్ని గంటలు, కొన్ని రోజులు పట్టిందట. ఏంది? సముద్రము దాటిపోవడానికి. కాబట్టి మోషేని బట్టి అందరూ రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. అబ్రహామును బట్టి ఆ పాపం అనేటువంటి ఊబిలో ఉన్నటువంటి సొదొమ గొమొరలో లోతు కాపాడబడ్డాడు. పౌలును బట్టి దేవుని మహిమపరిచింది. బలలో చేవేస్తున్న నిన్ను బట్టి దేవుని ఎవరైనా మహిమపరుస్తున్నారా? తిడుతున్నారా? పిఎస్ స్వామి అనేటువంటి ఆయన చర్చ అయిన తర్వాత లేదా మొత్తం ఏదో సందర్భం మీద వాళ్ళ ఏరియాలో పోతుంటే 2 ఆడవాళ్ళు గొడవపడ్డారు. ఒక ఆమె చర్చికి వస్తుంది, ఒక ఆమె రాదు. చెడ్డ మాటలు తిడుతున్నారంట. ఎవరు? ఇద్దరు. ఎవరు? చర్చికి వచ్చేటోళ్ళు, చర్చికి రాని ఆమె. బూతులే అవన్నీ ఆయన వింటూ ఉన్నాడు. ఆ దగ్గర పోయిన తర్వాత అనిందంట, ఏమని? అనా వందనాలు అనిందంట. ఆమె అనిందంట వందనాలు అనిందంట. అది తిట్టనుకొని అవతల ఏందంట, మీ అయ్యకు వందనాలు, మీ అమ్మకు వందనాలు, టోటల్ మీ కుటుంబానికి వందనాలు అనిందంట. నేను వేరే రకంగా చెప్తున్నానులే. అరే, దేవుని నమ్మిన వాళ్ళు అట్లే ఉన్నారు, దేవుని నమ్మని వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. నువ్వు బలలో చేయి వేస్తావు, మళ్ళీ అమ్మ నా బూతులు తిడతావు. నిజంగా నిన్ను బట్టి దేవుడు మహిమపరుస్తున్నా అంటే లే, ఆయన అంతకంతకు దుఃఖపడుతున్నాడు. ఏం లాభం చెప్పు బలలో చేయి వేసుకొని? నీ ఇష్టం వస్తావు, నీ ఇష్టం లేచి వెళ్ళిపోతావు. ఓ పద్ధతి లేదు, క్రమం లేదు. నిన్ను బట్టి నిజంగా దేవుడు మహిమపరచబడుతున్నాడా? ఆలోచన చేయండి. ఊకరొట్టు ద్రాక్ష తీసుకోవడం కాదు, నన్ను బట్టి నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి. చూడండి దేవుని గ్రంథంలో నుంచి హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఏమనుంది అక్కడ? యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యం పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించను, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయి. ప్రవర్తన, వారి ప్రవర్తన ఎవరిది? ఇది 12వ వచనం, మొదటి వచనం, 12వ అధ్యాయము 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయిచూ ఉన్నాడు, తూర్పు గాలిని వెంటాడుచూ ఉన్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు. ఎవరి ఎఫ్రాయిము? మోషే లేదా యాకోబు కుమారులలో ఉన్నటువంటి ఒక గోత్రం ఎఫ్రాయిం. ఈ ఎఫ్రాయిం వాళ్ళు ఏమైపోయినారు అంటే, ఒక సైడు విశ్వాసం, ఒక సైడు అవిశ్వాసం. ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయలేనట్టి అప్పం వంటి వాడు ఆయన ఉంటుంది. రొట్టె ఒక పక్క కాలనా, 2 పక్క కాలనా? చెప్పడమా? 2 పక్క.
ఎఫ్రాయిము ఒక పక్క విశ్వాసిగా ఉన్నాడు, మళ్ళీ ఒక పక్క అవిశ్వాసిగా. అనుకుందాం, దేవుని మందిరంలో విశ్వాసి, బయటనేమో అవిశ్వాసి. కాబట్టి ఎఫ్రాయిము చేసిన ప్రవర్తనకు అతనికి ఏమి వచ్చాను అంటే శిక్ష. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఊకు నువ్వు తప్పని చదువుతావు. ఏమంట 29వ వచనం, ప్రభువు శరీరమని 11:29, వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి. ఎఫ్రాయిముకు శిక్ష ఎందుకు వచ్చింది? ప్రవర్తన బాగలేదు. ఎవరు అయోగ్యముగా ఇచ్చినా, తీసుకున్నా, తయారు చేసినా ఆ వ్యక్తికి శిక్ష ఎట్లుంటుందంట? మిమ్మును బట్టి నాకు ఏం కలిగింది? శిక్ష అంటాడు మోషే. కాబట్టి మొదటి మాట, మిమ్మును బట్టి, నన్ను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా? రెండోది, అబ్రహామును బట్టి తన కుటుంబం, తన భక్తి లేదా తన బంధువు రక్షించబడ్డాడు. మూడోది పిల్లారా, మోషేను బట్టి లక్షల మంది రక్షించబడ్డారు లేదా బాప్తిస్మము తీసుకున్నారు. నాలుగవది మనం చదివినాం, ఏమని? ఈ మీ ప్రవర్తన బట్టి మీ మీదికి ఏమొచ్చింది? శిక్ష. శిక్ష రావడానికి కారణం నీ ప్రవర్తన. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, నువ్వు దేవుని మందిరానికి పోతున్నావు కదా, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. కాబట్టి ఎఫ్రాయిం ప్రవర్తన బట్టి ఎఫ్రాయింకి శిక్ష వచ్చింది. చూడండి దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. నేను చదువుతా పాప, నువ్వు తప్పు చదువుతున్నా, నేనా నిదానం చదవాల. 19వ అధ్యాయం 8వ వచనం. ఆయన అనే దగ్గర డాష్ ఉంది, ఆగాల. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యను విడనాడ మోసే సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. భార్యను విడిచిపెట్టుట యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, యేసుప్రభా మోషే చెప్పినాడు భార్యను వదిలిపెట్టమని అన్నాడు. మోషే ఎందుకు చెప్పినాడు? మీ హృదయ కాఠిన్యమును బట్టి. ఆది నుండి అలాగున జరగలేదు. కాబట్టి భార్యను విడిచిపెట్టుట లేదా భర్తను విడిచిపెట్టుట లేదా భార్య వ్యతిరేకముగా భర్త వ్యతిరేకముగా ఉండుట దేవునికి ఇష్టం లేదు. మోషే ఎందుకు చెప్పిండంటే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పిండు, కానీ అలాగున ఆది నుండి జరగలేదు. భార్య భర్తను విడిచిపెట్టకూడదు, భర్త భార్యను విడిచిపెట్టకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా. చూడండి, ఇందులోనే ఉంటుంది ఆ మాట, వారు కూడా విడిపోకూడదు అనే మాట ఉంటుంది. 4వ వచనం, ఒక క్షమం, 4వ వచనం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని 19:4 మత్తయి సువార్త 19:4. 5 చదువుదాం. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరం ఉందని చెప్పునని మీకు చదవలేదా? కాబట్టి వారిక ఇద్దరుగాక ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అని చెప్పాను. మోషే మిమ్మల్ని బట్టట చెప్పిండు, కానీ ఆది నుండి అట్లా జరగదు. కాబట్టి పిల్లరా, నేను ముగిస్తూ ఉన్నా, ప్రభు శరీరంలో పాల్గొంటున్నా నేను, నువ్వు, నన్ను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఆలోచన చేయండి. మీకు శిక్ష కలగకుండా ఉండాలంటే దీన్ని మానేయండి. నోరు కంట్రోల్ పెట్టుకోలేని వారు లేదా దేవుని వాక్యానికి వ్యతిరేకం ఉన్నటువంటి వారు వద్దు, తీసుకోవద్దండి. మీరు పశ్చాత్తాపడి మీకు వీలైనప్పుడు మీరు మంచం ఎక్కి చచ్చిపోతున్నప్పుడు అప్పుడు తీర్మానం చేసుకోండి, ఏం పర్వాలేదు. కానీ ఇందులో తీసుకొని మళ్ళా అట్లనే చేస్తున్నామంటే ఈ భూమి మీద నీకు శిక్ష, నాకు కూడా శిక్ష. రొట్టె ద్రాక్షరసం పంచాలా? ఎవరు పంచాలా? దేవమ్మా
అమ్మా ఎవరు మంచాలమ్మా? రొట్టె ద్రాక్ష ఎవరు మంచాలా? ఎవరో ఒక ఆమెను లేపినట్ట పాస్టర్. ఓమ్మా నిద్రపోతున్నట్టే హడి హడి అనిందంట. కూరలు కోసింటారు కదా, ఆమె పండుకొని ఉంది. కూర వచ్చి కుక్క వచ్చి కుండ దగ్గర ఉందంట. ఓమ్మా నిద్రపోతున్నట్టే హే హడి హడి అనిందంట. నాకు తెలియదు, నేను చూడలే కానీ విన్నా. రొట్టె ద్రాక్ష ఎవరు పంచాలా? చెప్పండి అమ్మా, ఎవరు పంచాలా? మనమే కాదు, నేనేను. ఎప్పుడు చూసినా మనమే మనమే మంది మీద దొబ్బడమే. రొట్టె ద్రాక్ష ఎవరు పంచాలా? మరి మీరు రాకపోతే ఎవరు వస్తారు? మీరే ఆలోచన చేయండి. మీరు రారు, పోనీ పంచుతున్నారు. కొంతమంది అయితే ధైర్యం అంటే, మొన్న ఎబినేజర్ చర్చిలో చంద్రశేఖర్ అనే పాస్టరు వాక్యం చెప్తున్నాడంట. బీడి తాగొచ్చి నువ్వు చెయ్యి ఎట్లా వేసుకుంటావు అది అంటే, ఆ బీడి తాగినోడు కొట్టలు పెట్టుకున్నాడంట. బయటకు వచ్చిన తర్వాత ఎట్లా చెప్తావు సార్ నువ్వు అట్లా అంటున్నాడు. నాకు తెలియదన్న బీడి ఎవరు తాగుతున్నాను అంట. అప్పుడు అందరూ అంట, సార్ బీడి తాగేది వాడేనాడంట. ఎంత ధైర్యం నీకు? బీడి తాగుతావు, సీడి తాగుతావు, మందు తాగుతావు, దీని తింటావు, మళ్ళీ కొట్లాడుతావు, బూతుమాలు తిడతావు, డబ్బులు అన్యాయం చేస్తావు, కూలికి పోయిన దగ్గర అన్యాయం చేస్తావు. అన్నీ చేసి కూడా మళ్ళా నువ్వు దౌర్జన్యముగా దేవుని సేవకు మీద తిరగబడితే పటక్కు బతుకుంటావు కానీ చచ్చిపోయిన శవంతో సమం. ఆయన బాధపడుతున్నాడు పాపం. ఆయన నేను ఉండలేనని వెళ్ళిపోతాను అంటున్నాడు. వద్దొద్దన్నా ఉండండి. మూర్ఖుడు కొంతమంది ఉంటారు. నువ్వు పొలం అంతా వేసి ఉంటాం, అంతా చేతికి వస్తుందా? సాయిబాబా ఏమవుతుంది? పోతారు వల్ల తెగులు వచ్చి అంతే, మరి ఇక పంట పోయినట్టే. దేవుని వాక్యానికి లోబడకపోతే ఆడైనా నువ్వైనా ఎవరైనా అంతే. కాబట్టి పిల్లరా, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి. మోషేను బట్టి లక్షల మంది వచ్చినారు. కాబట్టి మనల్ని పరీక్ష చేసుకుందాం. నీ మీదకి శిక్ష రాకుండా ఉండడానికి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లేదు సార్, మేము బూతులు తిడతాం, కళ్ళు తాగుతాం, ఎలక్షన్లు వస్తే డబ్బులు తీసుకుంటాం, కోటర్లు తీసుకుంటాం అంటే నీ ఇష్టం. నీకు తెగులు వైరస్ వచ్చింది, నీకు ఎంత మందు కొట్టినా పని చేయదు. ఎందుకంటే మించిపోయింది, ఏం చేస్తాం చెప్పు అన్నారా డాక్టర్లు? మీరంతా మించిపోయిన తర్వాత తెచ్చింది అంటాడు. ఏం చేస్తాం? డాక్టర్ కూడా ఏం చేయలేడు. దేవుడు వదిలేసినాడు కొంతమందిని భ్రష్ట మనస్సుకి. భ్రష్ట మనస్సు అంటే అర్థమైంది, వాళ్ళు బాగుపడరు. భ్రష్ట మనస్సు అంటే అర్థమైంది ఇంకంతే. దేవుడు కొంతమందిని అంత తొలగిస్తే అంతే. పంట వేసినప్పుడు కొంత పాడవుతుంది కదా, ఇది అంతే ఇల్లు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం నాకు మీకు. కాబట్టి మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలా. మన కలగొట్లను బట్టి ఇతరులు పలాని ఊరిలో ఇట్లా అని చెప్పుకొని దేవుని మహిమపరచాలి. ఆ ఊర్లోనా వేస్ట్, వాడు వేస్ట్, పాస్టర్ గాడు, ఆ చర్చోళ్ళు మరీ వేస్ట్ అని అంటే ఏం లాభం చెప్పండి? నీ పంట పాడే తోకుంటావు. కొట్టిందే కొట్టి మందు, సెల్ ఫోన్, దిక్కుమాల ఫోన్ చూస్తున్నట్టు ఏది కొట్టాలి ఏది కొట్టాలి ఏది కొట్టాలి ఏది కొట్టాలి. నువ్వు ఎంత కొట్టినా బాగా కదా, అది ఎందుకు అంతే, దాని పని అయిపోయింది. కొంతమంది అంతే. కాబట్టి ఇదన్నా మానేయాలా, అది మానేసినా తీసుకో. ఏదో ఒకటి చేస్తే మనం దీవించబడతాం. లేదంటే శిక్షావిధికే తిని త్రాగుచున్నారు కనుక మీలో బలహీనులు, రోగులను చాలామంది సచ్చి నరకానికి పోతున్నారు. కాబట్టి ఎవరికి వారే ఉత్తరవాదులు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు శరీరం అని వివేచన కలిగి ఉందాం. అబ్రహామును బట్టి లేదా లోతు రక్షించబడ్డాడు అని చెప్పుకోవచ్చు. సౌలు అనబడే హంతకుడు మార్పు చెందిన తర్వాత అతన్ని బట్టి ప్రజలందరూ దేవుని మహిమపరిచేది. అమ్మో ఇలాంటి వాడు ఇట్లా మారిపోయినాడని అట్లా చెప్పుకోవాలా. నీ గురించి, నా గురించి. నీ భర్త మందిరానికి రాడు, నీ పిల్లలు రాడు, నీ పిల్లలు ఏం చేస్తారో నీకు తెలుసు, అయినా కూడా కనీసం మందలించలేవు. నీ భర్త ఏం చేస్తారో నీకు తెలుసు, లేదా నీ భార్య ఏం చేస్తుందో నీకు తెలుసు, కనీసం చెప్పకపోతే వారి సావు కారణం నువ్వే, వారు నరకరం పడడానికి కారణం కూడా నువ్వే. అబ్రహాము లోతు ఇద్దరు జగడమాడుకున్నారు. అబ్రహాము కాపురులకు, లోతు కాపురులకు. అప్పుడు అబ్రహాం అన్నాడు, వద్దు, నీవు నేను రక్త సంబంధం గనక
నువ్వు ఎటుపోతే నేను అటుపోతా అని చెప్పి ఇద్దరు వేరే పోతారు. కానీ అబ్రహాం మాత్రం తన బంధువు అయిన లోతు విషయంలో చింత కలిగి ఉన్నాడు. బా, అబ్రహాం లాంటి వాడు నిజంగా దేవుని బిడ్డ. మోషేను బట్టి అందరూ బాప్తిసం పొందిరి, రక్షించబడ్డారు. నిన్ను బట్టి ఎవరైనా రక్షించబడ్డారా? నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ? మోకరించండి. ఎవరో ఇద్దరు ముందుకు రండి. రొట్టె దాచి ప్రభు శరీరం అని జ్ఞాపకం తెచ్చుకో. నోట్ కంట్రోల్ పెట్టుకో. లేదా దీన్ని తినడం మానే. లేదు నేను అన్నీ చేస్తా తింటా అంటే నీ ఇష్టం. శిక్ష తెచ్చుకుంటున్నావు. ఇప్పటికే అనుభవిస్తున్నారు. వద్దు. ప్రభు శరీరం అని వివేచన కలిగి సమయానికి రండి. వాక్యం వింటేనే కదా ఏమైనా మనలో మార్పు వస్తుంది. వాక్యం చదివితే కదా. ఎవరైనా ఇద్దరు రా, త్వరగా టైం వేసి రానప్పుడు తీసుకోకుండా ఉండు. కలిగిన మా తండ్రి, ఈ ఆహారం కొరకై స్తోత్రం. దేవా, మీరు చేసిన ఆ శిలువ త్యాగమును నా మనసునకు గుర్తు తెచ్చుకొని కనికరం కలిగిన దేవా, నన్ను బట్టి అయా ప్రభా మమ్మల్ని బట్టి మీ నామము మహిమపరచాలి కానీ దూషించకూడదు. ప్రసంగి 5:9 ప్రకారం నీవు దేవుని మందిరానికి పోతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును అన్న మాటను బట్టి కృతజ్ఞత. దయగలిగిన మా తండ్రి, ఈ ఆహారమును బట్టి, ఈ పానీయమును బట్టి, మీ శరీరము రక్తమును బట్టి కృతజ్ఞత. క్రీస్తు యేసును శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను ఈ బల్ల సంస్కారాలను బట్టి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు శరీరం మన మధ్య ఉంది. ఇది నా శరీరం, ఇదే నిత్య జీవము గలది. ఈ ఆహారం లేదా నా శరీరం ఇదే మీకు నిత్య రాజ్యాన్ని తీసుకుని వెళ్ళేదని యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది. రొట్టె ద్రాక్ష కావాల్సిన మోకరించండి. ఎవరైనా ఇద్దరు రండి పంచడానికి, లేదంటే లాస్ట్కి ఇస్తాం. బలి అయితివా, నన్ను బ్రతికించితివా, వెలుగైతివా, నన్ను వెలిగించితివా, బలి అయితివా, నన్ను బ్రతికించితివా, వెలుగైతివా, నన్ను వెలిగించితివా, నా తలంపులతోనే చేసిన పాపం నీ తలకే. బాబు ముందుకు రానట్లా, మళ్ళీ ముందుకు రా. నా తలంపులతోనే చేసిన పాపం. ఇచ్చేయను, అట్లా ఇచ్చాను. మీరు అందించుకోండి, ఒకరొకరు అందుకోండి. బలి అయితివా, అంది అమ్మా, అట్లా అందుకోండి. బలి అయితివా, అట్లా అంది అమ్మా. అట్లా ఒకరికి ఇచ్చేస్తే నువ్వు నిలబడి అంతే, వాళ్ళు తీసి పంచుకోవాలి ఒకరికి. నా చేతులతోనే చేసిన పాపం నీ నా చేతులతోనే చేసిన
చేతులకు చీరలాయే. బలి అయితేవా నన్ను బ్రతికించితివా, వెలి అయితేవా బలి అయితేవా. మెల్లగా పాడండి, అందరూ పాడండి. మోకరించాలా. చేసిన పాపం నీ కాళ్ళకి, నా కాళ్ళ మీరే పంచుకోండి. నీ కాళ్ళకే మేకులా, బలి అయితేవా బలి అయి. అందరు పాడవచ్చు వాళ్ళు. నా కాళ్ళతోనే చేసిన పాపం నీ కాళ్ళకి. టచ్ ఎట్లా? వెనకాల. బలి అయితివా నన్ను బ్రతికించితివా, వెలి అయితివా తగ్గి. అయ్యో బలి అయితివా. అందరూ పాడదాం. వెలి రొట్టె కానీ ద్రాక్ష అందకపోతే చేసి చూపాల. నిలువెల్ల నేను చెడిపోగదేవా, వదలే బలి అయితేవా. ఇంకెవరికి రావచ్చు చేసి చూపండి. నీ రక్తమే నా బాలము, నాశించు వారికి